పైసా ఖర్చు లేకుండా నిజంగా వేలలో వ్యాపారం అంటే ఇదే నిజంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద బడ్జెట్ కూడా కాదు. ఎందుకు కొనుక్కోవాలని ఇది కూడా కాదు. ఇది అయితే చాలా అంటే నిజంగా చాలా మంచి ఫ్రెష్గా ఉన్నాయి. అంకుల్ అటుపక్క బాగానే ఉన్నాయి కదండి అవన్నీ కూడా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలన్నీ కూడా. మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా. అంకుల్ మీరు ఇటుపక్క కొయ్యండి అవన్నీ కూడా, నేను ఇటుపక్క కోస్తాను. ఇవి ఉన్నాయి ఇటు లోపలికి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. లోపలికి వెళ్తాను నేను. అటుపక్క తీసామండి అవన్నీ కూడా మీరైతే. సరే అటు తీయండి, నేను తీస్తాను. మీ దగ్గర పెట్టండి. కవర్ అయితే లేదు మరి, అందుకే ఇక్కడ ఉన్నాయి. గోన్లో వేసేయండి అవన్నీ కూడా. ఒకసారి వేస్తే చాలు కదా పోదా, మళ్ళీ సంవత్సరం పక్క. ఎస్ అదనమాట. ఇవి ప్రతి సంవత్సరం కూడా వేయాల్సిన పనేం లేదు. ఒక్కసారి వేస్తే చాలు. దగ్గర ఒక 2 or 3 years వరకు అలానే పాదు అది కొనసాగుతూనే ఉంటుంది అంటే అదే చెప్తున్నారు అంకుల్. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అంకుల్ వాళ్ళ తోటలో చిక్కుడుకాయలు అయితే తెంపడానికి అయితే వెళ్ళడమే జరుగుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి మంచి టిప్స్ కూడా ఇందులో అయితే చెప్పడమే జరుగుతుంది. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంటే కొత్తగా ఎవరైనా ఎలాంటి పాదులు పెట్టే వాళ్ళకి మంచి టిప్స్ అయితే ఇందులో దొరుకుతాయి. అది కూడా ఇది పంటది ఎగుమతి చేసుకోవాలన్నా కూడా మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా. అదేవిధంగా ఒక పైసా ఖర్చు లేకుండా నిజంగా వేలల్లో వ్యాపారం అంటే నిజంగా ఇవేం చెప్పుకోవాలి. ఎందుకంటే చిక్కుడు పాదు అనేది ఎక్కడి నుంచో తెచ్చాల్సిన పని కూడా లేదు. జస్ట్ దాని యొక్క సీడ్స్ మనము వేసుకుంటే చాలు. ఈవెన్ సంవత్సరానికి ఒక్కసారి వేస్తే చాలు. దగ్గర ఒక 3 or 4 years వరకు అదైతే కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని రూట్స్ అనేవి భూమిలోనే ఉంటాయి కాబట్టి. మరి వీడియోని అయితే ఎక్కడ కూడా ల్యాగ్ చేయకుండా ముందు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మర్చిపోకుండా అందరూ కూడా ప్రతిసారిలాగా వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో సీ ద వీడియో. పోటీగా అయితే వాళ్ళైతే చిక్కుడుకాయలు అయితే కోస్తున్నారు, ఒక్కొక్కరు తగ్గదగట ఒకళ్ళు. అవన్నీ తెలిసిందే కదా, ఇంకా నా వీడియో తీసుకోవడమే ఏం చేస్తున్నారు అనేది కూడా వ్లాగ్ అంతా కూడా మీకైతే మొత్తం అంతా కూడా చూపిస్తాను. మీకు దీని డీటెయిల్స్ కూడా మొత్తం చెప్తే కొన్ని టిప్స్ కూడా ఇందులో చెప్పడమే జరుగుతుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వకండి, దయచేసి స్కిప్ చేయకండి. ఎందుకంటే నిజంగా ఇది పైసా ఖర్చు లేకుండా నిజంగా అది వేలలో వ్యాపారం అని చెప్పుకోవచ్చు. ఈ మన చిక్కుడు తోట అయితే కాయలు చూడండి, నిజంగా చాలా అంటే నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఈ చిక్కుడుకాయలు కూడా రకాలు ఉంటాయి. ఇవి గుంపు చిక్కుడుకాయలు అంటారు. అంటే పుట్టుగానే ఉంటాయి, చాలా పొట్టుగా ఉంటాయి. ఇవి అయితే చాలా టేస్ట్ ఉంటాయంట అంకుల్ చెప్తున్నారు. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి అసలు, గుత్తులు అసలు. ఇది చాలా పోగులు ఉన్నాయి ఎక్కడ చూసుకున్నా సరే మొత్తం అవన్నీ కూడా. నుంచి ఓపుగా ఏరాలి కానీ భర్త వస్తుంది గ్యారంటీ. తెంపేసి ఏరేసి ఇస్తే ఒలిసేసుకొని వండుకుంటారు. నువ్వు మీ అప్పనా ఎవరు ఏరుకుంటే వాళ్ళకే ఒలిసేసి ఇస్తానులే, ఎలా పొయ్యి మీద ఎత్తిది ఏరుకుంటాం కదా అలాగా. అది దానికి పొడుతుంది. చూడండి మొత్తం అదంతా కూడా ఆల్మోస్ట్ అదంతా కూడా తీగ జాతి కదా ఇదంతా కూడా. ఇది చిక్కుడు ఎంత అల్లేసింది మొత్తం అదంతా కూడా. ఎన్ని ఉన్నాయి అసలు, వేరుదామన్న టైం కూడా చాలు అసలు. అంటే ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు వేరుకోమని. అవన్నీ కూడా కాయలు ఎక్కడికైనా ఏరుతారు, అవన్నీ కూడా ఖాళీ ఉండదు కదా. ఎన్ని ఉన్నాయి అసలు, చాలా పోగులు ఉన్నాయి ఎక్కడికి అవన్నీ కూడా. ఇంకా మీ అర్జెన్సీ చూస్తే తగ్గ బజార్లోకి వెళ్ళి అమ్మిస్తుంటారు. ఏంటి ఇన్నో ఉన్నాయని అయితే కంగారు పడిపోకుండా ఇంకప్పుడే స్టార్ట్ చేసాం. ఇంకా కూడా ఏడడం అయితే మొత్తం అన్నీ కూడా చాలా ఏరాలి ఇంకా అవన్నీ కూడా. ఇవి మొత్తం ఏరాలంటే అది చిన్న పని కాదు. ఎందుకంటే చివరి నుంచి ఆ చివరికి ఉన్నది మొత్తం అంతా కూడా. ఇదే మనం పిలిచినా సరే వాళ్ళు పలికే స్థితిలోనైతే లేరు. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు. పైనుంచి మామూలు లేదు అసలు. ఎండ కరెక్ట్ 12:30 1 గంట అవుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం మంచి ఎండలని. చాలు కదా పోదా, మళ్ళీ సంవత్సరం పక్క. ఎస్ అదనమాట. ఒక్కసారి వేస్తే చాలు. దగ్గర మళ్ళీ 1 or 2 or 3 years వరకు అదైతే కొనసాగుతూనే ఉంటుందని అంకుల్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇవంతా తీగ జాతి కదా, ఒక్కసారి వేస్తే దాని సీడ్స్ అనేవి కింద రూట్స్ ఉండిపోతాం మొత్తం అంతా కూడా. రూట్స్ మరి ఇంక వదలదు అది, అలా వస్తూనే ఉంటాం. మనం ఎంత కట్ చేసినా సరే అలా వస్తూనే ఉంటుంది అని జాతి అంతా. అలాగా కూడా మొత్తం మొదలంతా తీసే వరకు ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా అవి. ఇది నిజంగా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని మొక్కలు అయితే సంవత్సరం దాని పూత అయిపోగానే మళ్ళీ వేసుకోవాలి.
ఈవెన్ వంకాయనా సంథింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇదైతే అలా ఒక్కసారి వేస్తే చాలు తీగజాతి మొక్క ప్రతి సంవత్సరం కాస్తూనే ఉంటుంది. ఇదే మన ప్లస్ పాయింట్. అసలు కెమెరా లెన్స్గా చూడడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కళ్ళు ఎండ తగిలేస్తుంది, అసలు కళ్ళు ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు. ఎందుకంటే కెమెరాకి అసలు ఫోకస్ చేయకపోతే వీడియో క్లారిటీ ఉండదు, మీకు తెలిసిందని నేను చెప్పవసరం లేదు. సో మధ్యాహ్నం పూట కదా కొంచెం అయితే డిస్టర్బెన్స్గా ఉంటుంది. వాళ్ళే కదా మనం కూడా వీడియో షూట్ చేద్దాం, మనమైతే చిక్కుడుకాయలు అయితే తెంపుదాం. ఎందుకంటే బాగోదు కదా కొంచెం అలా చూస్తుంటా వాళ్ళ పని చేస్తున్న మన వీడియో తీయడం అంటే మనం కూడా వచ్చాను తెంపుకొని. ఇవన్నీ కొన్ని ఏం కాదు, ఫ్రీగే. మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి కదా. చూడండి అసలు లోపలికి ఇలా వెళ్ళేసింది మొత్తం అంతా కూడా. ఇందులో ట్విస్ట్ ఏంటంటే సీడ్స్ మొక్కలో ఒక్క విత్తనం నిజంగా ఎంత పెద్ద పాదు అయ్యిందంటే గ్రేటే కదా నిజంగా. ఏదైనా సృష్టినేనండి. దీనికి ఒక్కసారి మనకు వాటర్ నిజంగా ఎదిగినంత వరకు మంచిగా వాటర్ ఇచ్చుకుంటే ఒక్కసారి చాలు. ఇంకా దానికి వాటర్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇంకా అవి అలాగా దాని స్టెమ్స్ అనే అదంతా అదే తీసేసుకుంటుంది వాటర్ అంతా కూడా. మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే పక్కనే మాకు చెరువు అయితే ఉంటుంది. మరి ఇంకా వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే మాకు లేదు. అందువల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మొక్కలైతే ఫుల్ మంచిగా ఎదుగుతాయి. మీకు చూపించాను కదా బిఫోర్ బ్లాగ్స్లో కొన్ని టెంపుల్ దగ్గరికి వెళ్ళేదారు చెరువు. ఆ చెరువు పక్కన ఈ ప్లేస్ అనేది మాట. అందువల్ల మొక్కలకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అవన్నీ కూడా మొక్కలే. ఫ్రెండ్స్, నా వ్యూవర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నేను వైటీ స్టూడియోలో ఎప్పుడు చెప్పేలాగే ఎనాలిటిక్స్లో చెక్ చేస్తూనే ఉంటున్నాను. వ్యూవర్షిప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని, కాకపోతే సబ్స్క్రైబర్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి వీడియోని అయితే చూసేటప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా కొంచెం మన ఛానల్ ఇంకా కొంచెం పుషప్ అవుతుంది ముందుకు. కొంచెం సపోర్ట్ చేయండి అందరూ కూడా. ఇక నుంచే దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. నిజంగా మనకి ఎంత వేగా 1K సబ్స్క్రైబర్స్ అయిపోతే కేక్ కూడా కొయ్యాలని ఉంది నాకు. ఇప్పటి నుంచో వెయిటింగ్ 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలని. ఆ కే సింబల్ రావాలని ఇప్పటి నుంచో నా కోరిక అదంతా కూడా. సబ్స్క్రైబ్ ఏ చేత్తోనే చేశారో అదే చేత్తోనే ఒక్క లైక్ కూడా మన వీడియోకి అయితే ఇచ్చుకోండి. చెప్పాను కదా, మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబు ఆ లైక్ కూడా ఎంతో అది నాకు సపోర్టు. ఇంకా వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. మీరు అలాగే కొంచెం సపోర్ట్ చేయండి మీరైతే. ఇంకా చాలా అయితే అంకుల్ అయితే అనేస్తున్నారు. ఎందుకంటే ఇంక చాలా ప్రస్తుతానికి ఇవైతే చాలా మనకి సరిపోతాయని. చూడండి ఎన్ని ఏరాము అసలు ఇవన్నీ కూడా. దగ్గర ఒక 3 kgs 4 kgs అయితే ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ నుంచి వీడియోలు అయితే అలా కనబడుతుంది కానీ దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. అసలే మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. అంకుల్ ఇంకా కొంచెం ఏరుతున్నారు. అంటే కొంచెం అంటే తినేది ఒక్కలమే తినే కదా ఇవన్నీ కూడా. చాలామందికి స్ట్రీట్లో అనేది ఇవైతే పంచుతాం కూడా మేమైతే ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, మరి వీటికైతే టిప్ చెప్తానని చెప్పాను కదా. దీనికి పెస్టిసైడ్స్ అయితే పెద్దగా మనమైతే ఎక్కువే కెమికల్స్ అయితే మనం ఇచ్చుకోవసరం లేదు. వీటికి మంచిగా వాటర్ అనేది ఫుల్గా పెట్టుకుంటే చాలు. వాటర్ ముళ్ళని అయితే మంచిగా ఇవ్వాలి. వాటర్ ఫెసిలిటీ అనేది మంచిగా ఉండాలి. అదేవిధంగా అంటే ఈ మంచు కాలంలో అయితే కొంచెం అయితే పైన అయితే పురుగు పడుతుంది. వాటికైతే మనకి చీమల మందు ఉంటుంది కదా, అదైతే వేసుకుంటే సరిపోద్ది. పెద్దగా వీటికైతే ఎక్కువ కెమికల్స్ ఏం అవసరం లేదు నాకు తెలిసినంత వరకు కూడా. మేమైతే ఏమేమి ప్రజెంట్ వాటరే ఫుల్గా ఎక్కేస్తున్నాం. ఒకవేళ సంథింగ్ అనుకోని కారణాల కొంచెం మంచు గట్ట ఏమైనా అయితే అలాంటప్పుడైతే ఆ సూపర్ పిన్ అయితే మనమైతే యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇవే మనం యూజ్ చేసుకుంటే మరీ ఎక్కువ ఏం అవసరం లేదు దీనికైతే. ఫైనల్గా మన ఇంటికైతే వాటి కాయలు అయితే తీసుకొచ్చేసాము. ఇంకా వాటి పని ఉంది కదా, ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మనకు తగ్గట్టు మనమైతే అవి ఇంకా రెడీ చేసుకోవడమే కర్రీకి. ఇంకా నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మనమే కోసుకొచ్చి వేసిన మొక్కను మనమే వీటిని కోసుకొచ్చి వండి తింటా కిక్కే వేరు కదా. అయితే మీ ఇంట్లో కూడా ఎలాంటి పాదుని ఎంతమంది పెంచుతున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంతమంది ఫేస్ చేశారో అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఏ డిస్టిక్ నుంచి వస్తున్నారు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఆ చెప్పిన టిప్స్ యూజ్ చేస్తే చాలు. పెద్దగా మనమైతే ఎక్కువ దానికి ఆ పాదుకి మనకి ఎక్స్పెక్ట్ అయితే చేయవసరం లేదు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ కూడా మనం ఏం పెట్టాల్సిన పని లేదు. అదనమాట ఈ బ్లాగ్ అయితే నిజంగా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. ఇంకెవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.